గుర్తించాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతన 26,000 రూపాయలు అమలు చేయాలి. ప్రీ స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఇవ్వాలి. సెంటర్కి సకాలంలో సరుకులు అందజేయాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు కనీస వేతన అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో అంగన్వాడీలకు నిధులు కేటాయింపులు చేయాలి. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. అది కొవ్వూరు ప్రాజెక్ట్ అండి. నా పేరు భవానీ. మేము గత 42 రోజులు సమ్మె చేసాం, కానీ సమ్మెలో వచ్చిన జీవోలు ఏది కూడా మా యందు విడుదల చేయలేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి మేము చేస్తామని 42 రోజులు సమ్మెలో వచ్చి టెంట్ల మధ్య వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఇవన్నీ చేస్తాము, మీ కోరికలన్నీ తీరుస్తామన్నారు. వచ్చిన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. మరి వర్క్ పెరిగింది, తర్వాత వర్క్ ప్రెషర్లో చాలామంది చనిపోతున్నారు. ఎన్ని జీవోలు వచ్చినా ఒక జీవో కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం. వెళ్ళిన ప్రభుత్వం ఒక జీవో మీద కూడా సంతకం పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన ప్రభుత్వం కూడా ఇది అమలు చేయలేదు. మళ్ళీ ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు వర్క్ పెరిగిన దాని మీద మళ్ళీ మా కుటుంబ పోషణ, మళ్ళీ తర్వాత ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగాయి. ఆ ధరలకు అనుగుణంగా మేము కనీస వేతనం ఇవ్వమంటున్నాం, కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాం. కానీ మాకు అది కూడా అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం. కనీసం మా మీద ఇప్పుడైనా సరే సానుకూలంగా పరిశీలించి మాకు ఇచ్చిన జీవోల మీద సంతకం పెట్టి అమలు చేయాలని మళ్ళీ మా విన్నపాలు మీకు తెలియపరచడానికి మళ్ళీ ఈరోజు సమ్మెలో కూర్చున్నాం. మరి ఈ సమ్మె చేసినందుకైనా మీరు మా యందు దయించి కనీస వేతనం ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. మేము ఈ విధంగా మరి ప్రతిసారి సమ్మె చేసుకుని మా కోరికలు తీర్చుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం మీరైనా వచ్చి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుచున్నానండి. కొవ్వూరు. నా పేరు మాణిక్యాంబ, తూర్పుగోదావరి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు కొవ్వూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు దగ్గర అన్ని జిల్లాలలో మొత్తం ప్రతి ప్రాజెక్టు దగ్గర ఈరోజు 17వ తేదీ ధర్నా చేయమని మన రాష్ట్ర కమిటీ పిలిపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోకుండా 42 రోజులు సమ్మె కాపీలో ఉన్న మినిట్స్ కాపీలో ఉన్నవి ఏవి పట్టించుకోకుండా జూలై నెలలో జీతం పెంచుతామనేది జూలై వెళ్ళిపోయింది, మళ్ళీ జూలై వస్తుంది, కానీ మా జీతాల విషయం పట్టించుకోవట్లేదు. అంగన్వాడీల సంక్షేమ పథకాలు వర్తింప చేయట్లేదు. గ్యాస్ బండ్లు కూడా ఉచిత గ్యాస్ కూడా అంగన్వాడీ సెంటర్లో ఎవరికి కూడా పనిచేయట్లేదు. మినిట్స్ కాపీ ప్రకారం ఉన్న జీవోలన్నీ ఇవ్వాలని, మాకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఫస్ట్ వారంలోనే ఇవ్వాలని, అంగన్వాడీ కేంద్రానికి నేరుగా అందించాలని, మరి ముఖ్యంగా ప్రీ స్కూల్ పిల్లలు చాలామంది అమ్మఒడి లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమ్మఒడి, మా అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తే, యూనిఫామ్ వర్తింపజేస్తే అంగన్వాడీ సెంటర్లు కూడా ఫుల్ ఫ్లెడ్జర్గా తల్లులు పంపిస్తారు. గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ప్రైవేట్ కాన్వెంట్లకు వేస్తున్నారు, ఆయన గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ పిల్లలు మాత్రం పట్టించుకుంటే చాలామంది లబ్ధిదారులు అడుగుతున్నారు. వాళ్ళకు కూడా యూనిఫామ్ ఇవ్వాలని, అమ్మఒడి వర్తింపజేయాలని. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు అయితే 2015లో 1800 జీతం పెంచుతున్నాము, అంగన్వాడీ వర్కర్కి 1800, మినీ వర్కర్కి 1500, హెల్పర్కి 1200 జీతం పెంచుతామని 2018లో నవంబర్ నెలలో ప్రకటన చేశారు. అది ఎప్పటి వరకు మాకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఎరియర్స్ ఇవ్వాలి? ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇచ్చిన మాటని ఆయనే నిలుపుకోలేకుండా ఈ రోజుకి బడ్జెట్లో కేటాయింపులు లేక 2011 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ₹1 అనేది పెంచలేదు. ఈసారి బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలని, అంగన్వాడీ సెంటర్లో అంగులు చేస్తామంటున్నారు, కానీ అంగన్వాడీ టీచర్లు అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం జీతాలు అనేది పెంచడం లేదు. అంగన్వాడీ సెంటర్లు రంగులు వేస్తున్నాము, ఇంకుడు గుంటలు చేస్తున్నాము, బాత్రూమ్లు కడుతున్నాము, అవన్నీ స్వాగతిస్తూ మమ్మల్ని కూడా
పట్టించుకుని మా జీతాలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికి బడ్జెట్లో కోతలు విధిస్తున్న ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అయినా మాకు బడ్జెట్ కేటాయింపులు జరగాలని తెలియజేస్తూ కొవ్వూరు ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లా.